ఇక్కడ ప్రతి ఒక్కరూ పదే పదే గుర్తుపెట్టుకోండి. లక్ష్మీ కుబేర హోమం అనేది కూడా నర్మదా నది పుష్కర సమయంలో జరిపిస్తున్నాను. అమ్మవారి యొక్క అనుగ్రహం పొందుతారు మీరు ఖచ్చితంగా. ఎందుకంటే లక్ష్మీ కుబేర హోమం జరిపించుకున్నటువంటి ప్రతి ఒక్క ఇల్లు అసలు ధనానికి లోటు ఉండదండి. దీనికంటే ముందు నేను వైష్ణోదేవి ఆలయం జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి అమ్మవారి దగ్గర ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించిన తర్వాత అమ్మవారి పాదుకుల దగ్గర గోమత చక్రాలు పూజించి వాటిని ప్రతి ఒక్క కుటుంబానికి 5 గోమ చక్రాలు పంపిస్తారు. అవి మీరు పూజా గదిలో పెట్టుకోండి, వ్యాపార సంస్థలలో గల్లాపెట్టెలో పెట్టుకోండి, బీరువాలో పెట్టుకోండి, డబ్బు దాచే బీరువాలో పెట్టుకోండి. 1కి 10 రెట్లు రెట్టింపు ధనయోగం మనకు కూడా కలుగుతుంది. అదేవిధంగా ఈ హోమం జరిపిస్తున్నప్పుడు మీకు ఒక టైం వేసి ఇస్తాను. ఆ టైంలో మీ గోత్రనామాలు చదువుతున్నప్పుడు అక్కడ మీరు అఖండ దీపాన్ని 72 గంటల పాటు వెలిగించగలిగితే లక్ష్మీదేవి అనుగ్రహం తప్ప. మే 10వ తారీఖున 2024 సంవత్సరం స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరంలో లక్ష్మీ కుబేర హోమం తలపెట్టనున్నాను. ప్రతి ఒక్కరూ లక్ష్మీ కుబేర హోమం చేయించుకొని సంపన్నులు అవ్వండి. మీ గోత్రనామాల పైన జరిపించిన హోమానికి సంబంధించిన వీడియో చిత్రీకరించి మీ వాట్సాప్ నెంబర్లకు పంపించబడుతుంది. లక్ష్మీ కుబేర హోమం జరిపించుకోవడం వలన కలిగేటువంటి ప్రయోజనాలు. మొట్టమొదటి ప్రయోజనము, రుణ బాధల నుండి శాశ్వత విముక్తులవుతారు. వ్యాపారాలు చేస్తున్నటువంటి వారికి కోట్లలో వ్యాపార అభివృద్ధి జరుగుతుంది. ఇంట్లో ఎప్పుడూ ధనానికి ఎలాంటి లోటు కూడా ఉండదు. ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి ఉద్యోగ ప్రాప్తి తప్పనిసరిగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నటువంటి వారు వారి కళ నెరవేర్చుకోవడం జరుగుతుంది. మనం ఇచ్చినటువంటి డబ్బు తిరిగి రావడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. అదేవిధంగా శత్రు వినాశనం జరిగి వ్యాపారాభివృద్ధి జరగడం, నరదృష్టి నుండి కూడా శాశ్వత విముక్తి అనేది లభిస్తుంది. ఆటంకాలు అవుతున్నటువంటి పనులు త్వరగా జరగడం మనకు మంచి చక్కటి వేళ విశేషం. వాహన యోగం, సొంత గృహ నిర్మాణ యోగం కలుగుతుంది. మీ పిల్లలు చదువులో ముందంజలో ఉంటారు. లక్ష్మీ కుబేర హోమం జరిపించుకున్న వారికి మేము అందించే ప్రత్యేకతలు. మేము ముందుగా మాతా వైష్ణోదేవి ఆలయం జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్కి వెళ్ళి త్రికూట పర్వతంపై 3 స్వరూపాలుగా ఉన్నటువంటి అమ్మవారిని దర్శించుకొని, మరి ఆ 3 స్వరూపాలైనటువంటి లక్ష్మీదేవి, సరస్వతీదేవి, మహాకాళీదేవి పాదుకల దగ్గర గోమతి చక్రాలను పూజించి వాటిని మే 10వ తారీఖున జరిగే లక్ష్మీ కుబేర హోమంలో శక్తివంతం చేసి ప్రతి కుటుంబానికి 5 గోమతి చక్రాలను పంపించడం జరుగుతుంది. వాటిని మీరు సంపద కొరకై వ్యాపార సంస్థల్లో కానీ, గల్లా పెట్టెలలో కానీ, డబ్బు దాచుకునేటువంటి బీరువాల్లో కానీ, దేవుడి గదిలో ఉన్న కుంకుమ భరణిలో డబ్బాలో కానీ, లేదా వాటిని లాకెట్ రూపంలో కుటుంబ సభ్యులందరూ కూడా ధరించవచ్చు. చదువుకునే పిల్లలకు చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. దుష్ట పీడల నుండి నివారణ జరుగుతుంది. సంపాదించే ఆదాయ మార్గాలు కూడా పెరుగుతాయి. లక్ష్మీ కుబేర హోమం జరిపించుకునే వారు పాటించవలసినటువంటి నియమాలు. మేము మే 10వ తారీఖున సాయంకాలం లక్ష్మీ కుబేర హోమం మొదలు పెడతాం. మీకు ఇచ్చినటువంటి స్లాట్ ప్రకారం ఆ టైంలో మీ గోత్రనామాల మీద హోమం జరుగుతుంది. ఇదే టైంలో మీరు ఇంటి వద్ద ఒక పెద్ద పాత్రను తీసుకొని దాని నిండా గల్ల ఉప్పును, దొడ్డు ఉప్పును నింపి ఆ ఉప్పు మీద ఒక ముంతలో నూనె పోసి, ఆవు నెయ్యి కానీ, కొబ్బరి నూనె కానీ, నువ్వుల నూనె కానీ ఈ యొక్క నూనెను వేసి 72 గంటల పాటు అఖండ దీపాన్ని వెలిగించి కొండెక్కకుండా కాపాడాలి. అప్పుడు మీ ఇంట్లో లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది. ఇది నర్మదా నది పుష్కర కాలంలో జరగడం అనేది 1000 గజకేసరి యోగాలతో సమానంగా ఉంటుంది.